ఆరోపిస్తోంది. దీంట్లో మరి కేటీఆర్ రేవంత్ ఇద్దరు ఒకటైపోయారు, సిండికేట్ అయిపోయారు. సో వాళ్ళ మధ్య లావాదేవీలు నడిచినాయి. సో ఇది సెటిల్ అయిపోయిందని కూడా ప్రచారం చేస్తున్నట్టున్నారు. దీనికేం చెప్తారు? ఇక భారతీయ జనతా పార్టీ మీకు తెలవంది కాదు. ఈ కేసు సంబంధించి మేము డిఓపిటి అనుమతి అడిగినాం. డిఓపిటి అనేది ప్రధానమంత్రి గారి నేతృత్వంలో పనిచేసే సంస్థ. చాలా రోజుల పాటు తాత్సారం చేసి అరవింద్ కుమార్ గారికి సంబంధించి, అదేవిధంగా విచారణకు సంబంధించి కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తా ఉంటే చాలా రోజుల పాటు అనుమతి ఇవ్వలేదు. తర్వాత గవర్నర్ గారు ఫస్ట్ లేట్ చేశారు. కేటీఆర్ గారు ఫస్ట్ ఇచ్చిన తర్వాత అరవింద్ కుమార్ గారు లేట్కి ఇచ్చారు. లేట్కి ఇచ్చినప్పటికి తర్వాత ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించి పేమా ఇప్పటివరకు ఎంటర్ కాలే. ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు, మరి ఈడీ కూడా స్పందించలేదు. మరి స్పందించిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఒకటైతే ఎట్లా భావిస్తారు? అదే కాకుండా కాళేశ్వరానికి సంబంధించి ఏటీఎం అని చెప్పి అన్నది అమిత్ షా. కాళేశ్వరం అనేది కల్వకుంట్ల కుటుంబానికి ఆర్థిక వనరుగా తయారైందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అన్నారు. సిబిఐ విచారణ చేస్తామన్నారు. సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి నిండు అసెంబ్లీ అదేవిధంగా శాసనసభ్యులంతా కలిసి తీర్మానం చేసి పంపిస్తే దానికి అతి గతి లేని పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ప్రజాస్వామ్యానికి కూని చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ దేశంలో చేస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినా మనం చూసినాం. దేశంలో అందరి మీద ఈడీ సిబిఐ కేసులు మరి ఎందుకు కల్వకుంట్ల కుటుంబం మీద లేవు? దేశంలో మాయావతి గారి మీద ఉంది, మమతా బెనర్జీ గారి మీద ఉంది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదే కాకుండా ఉద్ధవ్ ఠాక్రే. దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి, హేమంత్ సోరెన్, కేజ్రీవాల్, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న అందరి మీద సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి. మరి కల్వకుంట్ల కవిత ఒకటి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేటీఆర్ గారు లేవు, కేసీఆర్ గారు లేదు. గతంలో ఏదో జరిగిపోయింది, ఆయన కార్మిక శాఖ మంత్రి కూడా అన్నారు, అదేమైందో తెలియని పరిస్థితి. కాళేశ్వరం అవినీతి అన్నారు, సిబిఐ కేసే బుక్ చేయరు. అదే కాకుండా అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీని భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవడం కోసం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నమాట వాస్తవం. అదే కాకుండా ఎంపీ ఎలక్షన్ లో అభయదానం బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఎమ్మెల్యే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. 9 సంవత్సరాల కాలం పాటు పొత్తు పెట్టుకుంది వాళ్ళే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అనేది భవిష్యత్తులో కలిసి పోటీ చేస్తారు. కాబట్టి ఇద్దరు కలిసి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మీద గెలవాలని చెప్పి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లా సహకరించుకునే దానికన్నా బదులుగా మీరు ప్రత్యక్షంగా పోటీ అదేవిధంగా కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. కలిసి పోటీ చేస్తే వాళ్ళ మీద గెలవాలనే ఒక సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. కాబట్టి ఈ లోపాయికారికి ఒప్పందాలు కాదు, డైరెక్ట్ గా ఫైట్ లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి వస్తే చరణ్ గారు ఇంకొక అంశము, పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే చనిపోవడానికి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కారణం అని చెప్పడం, కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని చెప్పడాన్ని ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? సార్, ఇక్కడ చనిపోయిన వ్యక్తి వారు చనిపోయారు, వారి మీద రాజకీయం చేద్దని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అదే కాకుండా వారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూనే ఇట్లాంటి సంఘటనలు జరగవద్దు, వారు అకాల మరణం మేము కూడా కాంగ్రెస్ పార్టీగా చింతిస్తా ఉన్నాం. కాకపోతే చనిపోయిన వ్యక్తి మీద దయచేసి రాజకీయాలు చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ది సుదర్శన్ గారు మేము ఏ విధంగా వేధించినామండి నాకు అర్థం కాదు. ఏమన్నా వారిని ఏమైనా నోటీసులు ఇచ్చినామా, జైల్లో పెట్టినామా, లేకపోతే వాళ్ళు ఏమైనా రాజకీయంగా అడుగునే ప్రయత్నం చేసినామా? మేము కేటీఆర్ గారి విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు, గొర్రెల స్కామ్ విషయంలో కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ఎవరన్నా సంబంధిత వ్యక్తులకు మాత్రమే నోటీసులు ఇస్తా ఉన్నాం తప్ప అనామకులను ఎవరిని కూడా ఇప్పటి వరకు రాజకీయ పైశాచిక ఆనందం మేము పొందలేదు. మీరు చూస్తా ఉన్న టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా ఆ సంబంధం ఉన్నటువంటి అధికారులకు మాత్రం నోటీసు ఇచ్చారు. అదే ఆ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం విచారణ పిలిచి తప్ప అనవసరంగా రాజకీయాల సంబంధం ఉండి కూడా ఆ కేసులో లేని వాళ్ళని మేము ఎక్కడ కూడా పిలిచిన సందర్భమే లేదు. మా ప్రభుత్వంలో రాజకీయ కక్షలకు తావు లేదు. రాజకీయాలు రాజకీయాలు చేయాలి, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం. కుట్రల్లో ఉన్న రాజకీయాలు చేద్దని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అనవసరంగా చనిపోయిన వ్యక్తిని చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేసింది, రాజకీయ ఒత్తిళ్ల మూలంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయారని చెప్పేసి అనవసరంగా నిందలేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ఎక్కడ కూడా రాజకీయ కుట్ర కోణానికి తావు లేదు. అదే కాకుండా ఇక్కడ ఫహీం ఖురేషి అనే అంశం తీసుకొస్తారు. అసలు ఫహీం ఖురేషి గారు ఏమన్నా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మనా, లేకపోతే సివిల్ సప్లై మంత్రా, లేకపోతే వారికి ఏం సంబంధం ఉంది? పాప అనవసరంగా ఒక వ్యక్తి మీద బటగాసి మీద చేసే ప్రయత్నం కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. దయచేసి పెద్ది సుదర్శన్ రెడ్డికి మరణానికి కానీ వారి మీద ఒత్తిడి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఇంకేమైనా చేసి ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేసి ఉండాలి. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అలా లేరు.
వారి గతంలో వారి దగ్గర మరి అట్లా నుంచి ఏమైనా ఉంటే లావాదేవీలు ఏమైనా ఉంటే వాళ్ళ మీద ఏమైనా ఒత్తిడి తెచ్చి ఉంటే ఉండొచ్చు కాక మాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు. మేము కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లాంటి వాళ్ళనే రోజు మా మీద విపరీతంగా అనవసరంగా లేని ఉన్నట్టు ఉంది లేనిగా ప్రచారం చేసినా కూడా మేము వాళ్ళ మీదనే చర్యలు తీసుకుంటలేదు. అట్లాంటి పెద్ద సురేష్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఒత్తిడి చేసే ప్రయత్నం కానీ ఏది కానీ చేయలేదు. అనవసరంగా చనిపోయిన వ్యక్తి మీద దయచేసి రాజకీయం చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నా. అదే కాకుండా రాజకీయం కోసం ఏది పడితే అది చేసే ఉద్దేశం